జీవంగల దేవుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలండి. చివరి వరకు చూడండి, ప్రభు మనందరితో మాట్లాడతాడు. ఇది నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక స్త్రీ ఒక పాపం చేస్తూ ఉండగా ఒక పట్టబడిన స్త్రీ, ఆ స్త్రీ ఆ గ్రామస్తులందరూ ఆ స్త్రీని తీసుకొని యేసు ప్రభు వారి దగ్గరకు తీసుకొచ్చారు. అయితే యేసు ప్రభు వారు ఆయన దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఈవిడ పాపం చేసింది, ఈవిడ పాపం చేస్తూ ఉండగా మేము పట్టుకున్నాం, ఈవిడ పాపం చేస్తూ ఉండగా మేము పట్టుకొని తీసుకొని దగ్గరికి వచ్చాం. సరే, నువ్వు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు కదా, ఇప్పుడు ఈ వ్యక్తిని పాపం చేసి పట్టుకొని తీసుకొచ్చాం చేస్తూ ఉండగా, ఈవిడ గురించి నువ్వేం చెప్తావు అని చెప్తే ఆయన వెంటనే అంటున్నాడు, ఏమీ మాట్లాడకుండా మౌనంగా రాస్తూ ఉన్నాడు కింద. ఇలా రాస్తూ ఉన్న సమయాన వాళ్ళందరూ వచ్చేసి అలా చూస్తూ ప్రతి ఒక్కరు వాళ్ళ ముందు నిలబడి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీలో ఎవడైనా పాపం చేయకుండా ఉంటే ముందు రాయి వేయండి అని చెప్పాడు. రాయి వేయండి అని చెప్పాడు. ఈ రాయి వేయండి అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ అలా వచ్చి చూసి ప్రతి చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాయి పడేసి వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఆవిడ మీద రాయి వేయడానికి సిద్ధమవ్వలేదు. అసలు అయితే సిద్ధమై వచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లో వ్యభిచారం చేస్తూ పట్టబడిన, పాపం చేస్తూ పట్టబడిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అయితే అదేవిధంగా వీళ్ళు కూడా అదే విధంగా వచ్చారు. కానీ ఆ రోజు ప్రభు ఉన్నాడు అక్కడ. ఆ రోజు అక్కడ ప్రభు ఉన్నాడు. కానీ ఒక్క రాయి కూడా పన్నివ్వలేదండి. దేవుడు అర్థం చేసుకునే దేవుడు. అర్థమైందా? నిన్ను అర్థం చేసుకుంటాడు నా ప్రభు. నీకున్న బాధే కానీ, నీకు వస్తున్న ఆలోచనలే కానీ, నీకు వస్తున్న తలంపులే కానీ ప్రభు అర్థం చేసుకుంటాడు. నీకు విషయం తెలుసా, నువ్వు లోకానికి వ్యతిరేకంగా బ్రతకాలనుకుంటున్నావు అంతే. లోకం పాపంతో నిండింది, లోకం వ్యసనాలతో నిండింది, లోకం వ్యభిచారంతో, జాగ్రత్తలతో, పాపం చేయటానికి ప్రేరేపించే లోకం. ఈ లోకం వద్దనుకొని నువ్వు ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నావు. ఈ లోకమంతా గుంపు కూడి నిన్ను పాపం చేయడానికి శరీరం కూడా ప్రేరేపిస్తుంది. నీ శరీరమే నీ సహకరించదు. అందుకని ప్రభు నిన్ను అర్థం చేసుకుంటాడు. నీకు విషయం తెలుసా, నిన్ను అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి కదా ప్రతిసారి నీకు అవకాశం ఇచ్చేది. నీ శరీరం నిన్ను ప్రేరేపిస్తుంది, నీ శరీరం పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. కానీ నా ప్రభు ఆత్మ నీకు సెలవిస్తుంది ఏంటి తెలుసా, ప్రతిసారి చేయొద్దు, పాపం చేయొద్దు, ప్రతిసారి నిన్ను ప్రేరేపిస్తుంది. ఒక పక్క అపవాది ఏం చేస్తుందంటే, పాపం చేయి అని ప్రేరేపిస్తుంది. ఇంకొక పక్క ప్రభు ఆత్మ పాపం చేయొద్దు అని ప్రేరేపిస్తుంది. ఈ రెండింటి మధ్య నీ బేస్ అనేది నిలబడితే, నువ్వు కానీ ప్రభు కోసం నిలబడితే పాపాన్ని జయిస్తావు. అందుకని నీకు ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఏం పర్లేదు, పడిపోవద్దు. సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కోరికలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. కానీ వీటన్నిటిని జయించాలి అంటే నిన్ను బలపరిచే యేసుక్రీస్తు నీతో ఉన్నారు. అది ముందు విశ్వసించు. ఆయన ఉన్నాడని భయం కలిగి, ఆయన ఉన్నాడని ఏది తప్పు చేయకుండా పరిశుద్ధంగా మనం నిలబడితే మనకేది కావాలో అన్నీ చేస్తాడు. ఈరోజు నువ్వు కూడా అయినా ఇదిగో, నువ్వు ఆ పరిస్థితుల్లో, ఆ బాధల్లో, ఈ బాధల్లో, ఈ కష్టాలు, ఈ ఆలోచనలతో, అలాంటి తలంపులతో ఉన్నావేమో. ఒక విషయం చెప్తా విను. ప్రభు నిన్ను అర్థం చేసుకుంటాడు. కానీ నువ్వు అదే ఆలోచన కొనసాగించుకుంటూ ముందుకెళ్తే నిన్ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. కాబట్టి ప్రభు ఆలోచించే విషయం ఏంటంటే, నిన్ను అర్థం చేసుకొని మరలా అవకాశం ఇచ్చి మరలా నిన్ను లేపుతాడు నా ప్రభు. ఇంకా నన్ను ప్రభు ఎప్పుడుతో లేపుతాడులే, ఎప్పుడు చూద్దాం అని అనుకో, నీ జీవితం ఇంకా పతనవస్థకి వెళ్తుంది. సహోదరి, సహోదరుడా, నీ గురించే నేను మాట్లాడేది. నా ప్రభు నీ గురించో చెప్పమంటున్నాడు. నేను ఇంకా ఏడే ఉంటాను, నా బ్రతుకు అంతే, నా స్థితి ఇంతే అనుకుంటున్నాను. లేదు, నా ప్రభు అంటున్నాడు, ఇప్పుడున్న స్థితి కంటే, మునుపటి నువ్వు అనుభవించిన స్థితి కంటే నా ప్రభు అందరికంటే మంచి కృపించి వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ నువ్వే అనుకుంటున్నావు తెలుసా, నేను ఇక్కడే ఉంటాను, నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటున్నావు. లేదు, ప్రభు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. ప్రభు నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు. బలంగా స్థిరపరిచి నిన్ను అనేకులకు ఆహారంగా మార్చాలనుకుంటున్నాడు. కానీ నువ్వే ఇంకా ఈ పరిస్థితిలో ఉన్నావు. నిన్ను ఆయన బలపరుస్తాడు, నిన్ను ఆయన భద్రపరుస్తాడు, నిన్ను కట్టి నిన్ను అనేకులకు విస్తరింప చేస్తాడు, నిన్ను విరిచి వాడుకుంటాడు. నువ్వు ఆయనకు కావాలి. నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు. ఆ స్త్రీని దేవుడు, ఆ స్త్రీకి రాయి వేయడానికి యేసుక్రీస్తు ఒక్కడే అర్హుడు.
కానీ యేసు ప్రభు వారు కూడా రాయి వేయలేదు. ఈరోజు ప్రశ్నించే హక్కు యేసు ప్రభు వారికే ఉంది. నీ రహస్య జీవితాన్ని ప్రభుకు తెలుసు. నువ్వు ఎలా జీవిస్తున్నావో తెలుసు, ఎవరు లేనప్పుడు ఎలా ఉన్నావో తెలుసు. అన్నీ ఎరిగిన వాడు. నువ్వు ఏ విధంగా ఆయనకే చెప్పు, నా స్థితిని నువ్వు చూసావు ప్రభు, నా బ్రతుకు నువ్వు చూసావని ప్రభువుకు చెప్పు. నువ్వు ఎప్పుడైతే ఆయనకు చెప్తావో, ఆయన చెప్పిన నీ పాప జీవితాన్ని, నీ రహస్య జీవితాన్ని ఏదైనా సరే ఆయనకు నువ్వు చెప్పినప్పుడు దేవుడు నీకు గొప్ప విడుదల ఇస్తాడు. నువ్వు ఆయనకు చెప్పేసే. ఎందుకంటే ఎవరు చూడకపోయినా ఆయన చూస్తున్నాడు. ఎవరు ఈ లోకంలో ఎవరు నిన్ను చూడకపోయినా ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ రహస్య జీవితాన్ని ఆయనకి చెప్పు. ఆయనకు చెప్తే నువ్వు బలహీనత ఆయన దగ్గరికి ఇవ్వు, ఆయన సన్నిధిలో పెట్టు. నీకు బలాన్ని పరలోక రాజ్యం నుంచి దించుతాడు. నీకు వరకు ఆయన బలాన్ని నీకు ఇస్తాడు. ఆయన బలాన్ని వదిలిపెట్టే కదా బలహీనుడే భూలోకానికి వచ్చింది. పరలోకాన్ని వదిలివేసి భూలోకానికి వచ్చిన దేవుడు, చేతిలోకి మేకు దిగుతుందని చేతిలో నిన్ను చెక్కుకున్న దేవుడు, నేను చెక్కున్న దేవుడు నిన్ను ఎలా వదిలిపెడతాడు అనుకుంటున్నావు? నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. నువ్వంటే ఇష్టం ఆయనకే. ఈ లోకంలో ఎంతోమంది నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నీ కొరకు చనిపోతాను అంటారు. కానీ నా యేసు ప్రభు అంటాడు తెలుసా? వాళ్ళందరూ మాటల ద్వారా చెప్తారు, కానీ నా ప్రభు అంటాడు, అసలు నిన్ను చూడకుండా కూడా నా ప్రభు ఉండలేడు, నిన్ను చూడకుండా కూడా ఉండలేడు. అందుకనే నిన్ను వదిలిపెట్టలేక ప్రతిరోజు ఈ మెసేజ్ ద్వారా కూడా నీతో మాట్లాడుతున్నాడు నా ప్రభు. కాబట్టి మనందరికీ కృప తోడే ఉండాలంటే ఇప్పుడే మనకు సమయం, ఇప్పుడే ఈ సమయాన్ని ప్రభు దగ్గరికి వద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు గొప్ప కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.